కాల్ చేస్తాడు, రింగ్ అవుతుంది. ఆబ్వియస్గా ఇగ్నోర్ చేస్తారు, మళ్ళీ కాల్ చేస్తాడు. ఎర్రి పూకిడు ఒట్టకాయలు కోసేసుకుంటాడు. వీడు బాబోయ్ నాతో మాట్లాడేట్లా పిసికేసుకుంటాడు పట్టుకొని. హాయ్ బేబీ, బొంచేసు బేబీ, విత్తనావు బేబీ, హాయ్ ప్లీజ్ రిప్లై. ఏం చేస్తున్నావు, ఎందుకు మెసేజ్ చూసేది లేదు. వీడి కోసం లుక్స్ ని, నీకున్న బండిని, నువ్వు చేసే దోలాశాలని, నువ్వు చేసే రౌడీజంని చూసి ఒక అమ్మాయి నీకు అట్రాక్ట్ అవుతుందంటే దానికి ఇంకా బల్బ్ వెలగలేదు. ఒక రోజు బల్బ్ వెలుగుతుంది 1-2 yearsలో. ఆ బల్బ్ వెలగగానే నీ బల్బుని పగలగొట్టి దెంగేస్తుంది. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నాకు తెలుసు నువ్వు ఆ ముందు వీడియో చూసే వచ్చావని, చాలా ఎగ్జైట్మెంట్గా ఉన్నావని. చెక్ చేద్దాం పట్టుకొని మళ్ళీ, ఓకేనా? డైరెక్ట్గా అటాక్ చేస్తాను అనమాట ఈసారి. డైరెక్ట్గా గుండెల్లోకి దింపుతా, గుద్దల్లోకి కూడా కొంతమందికి. ఇదిగో మరి ముందే చెప్పేస్తున్నాను, లాస్ట్ వీడియోలో చెప్పలేదు అన్నారు. ఇయర్ ఫోన్స్ పెట్టుకోండి, బోర్డు సిలబస్ కాదు నేను నీకు చెప్తుంది. చక్కగా ఫుల్ 100 వాల్యూమ్ పెట్టి ఇంట్లో అమ్మా నాన్నల ముందు కూర్చొని వినడానికి చక్కగా ఇయర్ ఫోన్స్ పెట్టుకొని విను, సరేనా? మ్యాటర్ ఏంటంటే మాట్లాడుకుందాం. ఇప్పుడు నేను మాట్లాడుకునే కేటగిరీ అలాంటిదంటే, హాయ్ బేబీ, బొంచేసు బేబీ, విత్తనావు బేబీ, హాయ్ ప్లీజ్ రిప్లై. ఏం చేస్తున్నావు, ఎందుకు మెసేజ్ చూసేది లేదు. వీడి కోసం కాల్ చేస్తాడు, రింగ్ అవుతుంది. ఆబ్వియస్గా ఇగ్నోర్ చేస్తారు, మళ్ళీ కాల్ చేస్తాడు. ఎర్రి పూకిడు. ఎలా అంటే పొద్దున్న లెగిసిన కాడి నుంచి రాత్రి పడుకునే వరకు మెసేజ్లు, కాల్స్, ఈ అమ్మాయి ఆ అమ్మాయి తప్ప వీడికి ఇంకో పనే లేదు. లవ్ చేస్తున్నాను నేను ఒక అమ్మాయిని, దాని గొద్దు నాకేస్తాను నేను, నా గొద్దు నాకడం తప్ప ఇంకా అసలు వేరే పనే లేదు అన్న టైపుడు. ఇంకా దేని గురించి మనోడికి అసలు పట్టింపే లేదు. పిల్ల రిప్లై ఇవ్వట్లేదా, పిల్ల కాల్ మాట్లాడట్లేదా, పిల్ల పట్టించుకోవట్లేదా, ఒట్టకాయలు కోసేసుకుంటాడు. వీడు బాబోయ్ నాతో మాట్లాడట్లేదు పిసికేసుకుంటాడు పట్టుకొని. ఓ డి అమ్మ, నా పిల్ల నాతో మాట్లాడట్లేదు, ఏం చేయాలి తెలియట్లేదు. ఇంకా వేరే ఆటల కోసం వీడికి అసలు అవసరం లేదు. క్లాసుల్లో ఏం జరుగుతున్నాయి, సబ్జెక్టులు ఎన్ని ఉండిపోయాయి, వాటిని ఎలా క్లియర్ చేయాలి, నాకు జాబ్ వస్తుందా రాదా, మమ్మీ డాడీ నా మీద పెట్టుకున్న హోప్స్ సంగతి ఏంటి, అసలు తెలియదు. వీళ్ళ మమ్మీ డాడీ వీడి గురించి ఏమనుకుంటున్నారు. మా నోడు కష్టపడి పాపం ఏదో జాబ్ తెచ్చుకొని ఇంట్లో కష్టపడి ఇంట్లో వాళ్ళని చూసుకుంటాడు, ఒక 2-3 years పోతే అని ఇంట్లో అనుకుంటారు. అవేమి మనోడికి అసలు పట్టింపే లేదు. ఆత మీద ఏకలు పీకినట్టు పీకి పడేస్తాడు. ఇలాంటోడు ఓన్లీ అమ్మాయి కోసం మాత్రం ఒట్లు పిసికేసుకుంటాడు. బాబు ఇది లేకపోతే ఇంకా నాకు ఆక్సిజన్ లాగా ఫీల్ అవుతాడు అమ్మాయిని. నీ గురించే చిలక్కి చెప్పినట్టు చెప్తాను. అండ్ ఆ అమ్మాయికి అస్సలు నచ్చడు, ఈయన్ని దేకను కూడా దేకదు. ఆబ్వియస్గా ఫస్ట్ చూసి మనోడు హెయిర్ స్టైల్, మనోడి డ్రెస్సింగ్, మనోడు అందం చందం చూసి మాట్లాడుతుంది. తర్వాత ఈడి ఎర్రిపుక్కు బిహేవియర్ చూసి ఎలా ఉన్నాడు ఏంట్రా ఈడు అనుకుంటుంది. ఎందుకంటే ఈడు 365 days 24/7 అవైలబుల్గానే ఉంటాడు. ఎప్పుడు ఏ అమ్మాయితో చాట్ చేద్దాం, ఎప్పుడు ఏ అమ్మాయి ఫ్రీగా ఉంటుందా అని చూస్తాడు. ఈడు ఖాళీ నా మడ్డ తప్పేమీ లేదు, ఎర్రిపూకిడు. ఇలాంటి వాళ్ళకి అమ్మాయిలకి ఈడు అస్సలు నచ్చడు, ఎర్రిపూకులా చూస్తారు. ఎందుకంటే 365 days 24/7 ఎప్పుడు చూసినా అవైలబుల్గా ఉంటాడు ఈడు. అసలు ఈడు బిజీగానే ఉన్నాడు ఫస్ట్ ఆఫ్ ఆల్. దానివల్ల ఏ అమ్మాయికి ఈడు అసలు నచ్చడు. ఎర్రిపూకు ఏక మొక్క తీసిపడినట్టు పడేస్తారు. ఇదిగో మళ్ళీ చెప్తున్నాను, ఇంకొక మెయిన్ పాయింట్ బలంగా దింపు నీ బుర్రలో. 365 days 24 hours అవైలబుల్గా ఉన్నవాడు అసలు అట్రాక్టివ్గానే ఉండడు, ఏ అమ్మాయికి నచ్చడు. ఎందుకంటే నువ్వు లైఫ్లో పనికొచ్చే పని ఏం చేయట్లేదురా పూక, అర్థమవుతుంది కదా. నువ్వు లవ్ అని చెప్పి ఆ సినిమాలు చూసి అదే ఫార్మాట్ని ఫాలో అయిపోతున్నావు, కానీ బయట అలా లేదు. ఇప్పుడు సినిమాలు కూడా అలా లేవురా ఎర్రిపూక. క్లియర్గా చూడు, సినిమాల్లో నీకేం చూపించి దెంగించుకుంటున్నారు వాళ్ళు. నువ్వు కష్టపడాలి, రెస్పాన్సిబుల్గా ఉండాలి, అప్పుడే హీరోయిన్కైనా హీరో నచ్చుతాడు. ఇప్పుడు వాట్ మేక్స్ ఎ మెన్ అట్రాక్టివ్, దీని గురించి మాట్లాడుకుందాం. నోట్ పేపర్ తీసుకో, పెన్ను పేపర్ తీసుకోగలుగుతాయి, ప్రాబ్లం లేదు. నీకు గుర్తుండవు అంటే, మైండ్లోకి ఎక్కించుకోలేమంత బేగా ఎర్రిపుక్కువంటే పెన్ను పేపర్ తీసి నోట్ చేసుకో. నేను చెప్తుంది అంత ఇంపార్టెంట్. నువ్వు ఎప్పుడైతే బిజీగా ఉంటావో, నీ పిల్ల నీకు మెసేజ్ చేసినా నాకు వేరే పని ఉంది, నేను వేరే థింగ్స్ మీద ఫోకస్ చేస్తున్నాను, ఐఎమ్ డూయింగ్ దిస్ థింగ్, ఇది నాకు ఉపయోగం, కొంచెంసేపు తర్వాత నీతో మాట్లాడతాను అని చెప్పి దెంగించుకునే గుణం ఉండాలి నీలో. ఏంటి, పిల్ల కాల్ చేసింది కదా అని చెప్పి నీకు పనికొచ్చే పనులు, నువ్వు పనికి వచ్చినప్పుడు నువ్వేదో చేస్తున్న పనిని వదిలేసి పక్కన దింగి మరీ మాట్లాడతావు చూడు. ఇలాంటి ఎర్రిపూకులకి అమ్మాయిలు ఎక్కువ రోజులు ఉండరు, కొన్ని రోజుల్లో దెంగేస్తారు నిన్ను వదిలేసి. ఎందుకంటే నువ్వు లైఫ్ని సీరియస్గా తీసుకోవని చెప్పి వాళ్ళకి అర్థమవుతుంది, డే బై డే తెలుస్తుంది. ఎందుకంటే ఇంపార్టెంట్ థింగ్స్ని కూడా పక్కన దెంగి దాంతో మాట్లాడుతున్నావు కదా, దానికి అర్థమవుతుంది.
రేపు పొద్దున్న ఈయన నన్ను ఎలా చూసుకుంటాడు అని చెప్పి నిన్ను వదిలి దెంగుతుంది. ఏ కాలేజ్ స్టూడెంట్కైనా క్లియర్గా అర్థమవుతుంది మీరు అబ్జర్వ్ చేస్తే. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ లవ్ చేసుకున్న వాళ్ళు ఫైనల్ ఇయర్కి థర్డ్ ఇయర్కి ఫైనల్ ఇయర్కి వచ్చినప్పుడు కలిసి ఉండరు. ఎందుకంటే అమ్మాయిలు తెలివైన వాళ్ళు, చాలా వాళ్ళు ప్రతిదీ గమనిస్తారు. నువ్వు ఏం చేస్తున్నావు, ఏం పీకుతున్నావు, నువ్వు ఎర్రిపుకువా లేదా నువ్వు తెలివైనోడువా, ప్రతిదీ చూస్తారు, ప్రతిదీ గమనిస్తారు. 1-2 years ఉంటుంది, మంచి హెయిర్ స్టైల్ వేసుకుని కాలర్ ఎగరేసి కాలేజీలో పెద్ద రౌడీలో తిరుగుతావు, అమ్మాయిలు చూస్తారు బాబు హ్యాండ్సమ్గా ఉన్నాడు అని చెప్పి నీ వెనకాల పడతారు, లవ్ చేస్తారు. థర్డ్ ఇయర్ ఫైనల్ ఇయర్లో అలా ఉండదురా ఎరిపుక, బుర్రలో పెట్టుకో. ఇది నీకా బ్యాక్గ్రౌండా బ్యాక్లాగ్స్ ఉంటాయి వెనకాల. జాబా చెప్పలేము, ఇంకా రాదనుకో 90% పూకారే. అప్పుడు నీ దగ్గర ఉన్న నెగిటివ్స్ అన్నీ బయటపడతాయి అమ్మాయి నోట్లోంచి. నువ్వు ఇలా ఉన్నావు, నువ్వు అలా ఉన్నావు అని చెప్పి నిన్ను వదిలి దెంగుతారు. సింపుల్ బ్రో, ఇక్కడ అమ్మాయి తప్పేం లేదు, నీదే తప్పురా పూక. ఎందుకంటే నువ్వు లైఫ్ మీద నీకు ఫోకస్ లేదు, నువ్వే ఆడదానివి అయితే నిన్నే నువ్వు వదిలి దెంగుకుంటావు. అలా ఉన్నావు నువ్వు. క్లియర్గా నువ్వు చేయాల్సింది ఏంటంటే బీ బిజీ. 24 గంటలు బిజీగా ఉండాలి. ఏం చేయాలి, ఏం చేసి సక్సెస్ అవ్వాలి, ఏం చేసి ఇంట్లో వాళ్ళకి మంచి పేరు తీసుకురావాలి, ఏం చేసి నేను డబ్బులు సంపాదించాలి, ఏం చేస్తే నేను నా గర్ల్ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఒప్పించగలను, ఏం చేస్తే మా ఇంట్లో నా గురించి హ్యాపీగా ఫీల్ అవుతారు. 24 గంటలు నీకు సరిపోవు నువ్వు ఇవన్నీ ఆలోచిస్తున్నావు అంటే. నువ్వు ఇవన్నీ చేయకుండా నేను అమర ప్రేమికుణ్ణి, ఓన్లీ ప్రేమిస్తా, మెసేజ్లు చేస్తా, మెసేజ్లు చేయకపోతే ఒట్లు పిసుక్కుంటా అంటే కుదరదు. లాస్ట్కి నీకు మిగిలయ్యి ఆ పిసుక్కునే ఒట్లు మాత్రమే. నువ్వు అస్సలు అవైలబుల్గా ఉండకూడదు అమ్మాయికి. ఈ పని ఉంది, ఆ పని ఉంది, నాకు లవ్ ఒకటే కాదు, నాకు లవ్ సెకండరీ. నీ లవ్ని ఇప్పుడు మీ ఇంట్లో ఒప్పించాలన్నా నేను సెటిల్ అవ్వాలంటే నేను కష్టపడాలంటే నువ్వు నాకు టైం ఇచ్చి దొబ్బించుకోవాలి అని అమ్మాయికి చెప్పి మిగిలిన అన్ని పనులు చూసుకోవాలి. లవ్ నీకు సెకండ్ ప్రియారిటీ అని తనకి తెలిసేలా చెయ్యాలి. ఫస్ట్ ప్రియారిటీ నీ లైఫ్, నువ్వు సెటిల్ అవ్వడం, ఇది జరిగితేనే నేను నిన్ను పెళ్లి చేసుకోగలను అని చెప్పి అమ్మాయికి నువ్వు క్లారిటీగా చెప్పాలి. ఇది నీ బుర్రలో గుద్ది దెంగించుకో లోపలికి, ఓకేనా? అర్థమవుతుంది కదా? నువ్వు క్లియర్గా చెప్పి దొబ్బించుకోవాలి. నీకు లవ్ కన్నా ఇంపార్టెంట్ అయినవి చాలా ఉన్నాయి. నువ్వు లైఫ్లో సెటిల్ అవ్వడానికి చాలా కష్టపడుతున్నావు. లైఫ్లో నువ్వు ఆ అమ్మాయి ఇంట్లో ఒప్పించాలంటే నువ్వు సెటిల్ అవ్వాలని చెప్పి నువ్వు ముందే తెలుసుకున్నావు. చాలా కష్టపడుతున్నావు, చాలా హార్డ్ వర్క్ చేస్తున్నావు, చాలా రెస్పాన్సిబుల్గా నువ్వు ఉన్నావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు రెస్పాన్సిబుల్గా ఉండాలిరా ఎర్రిపూక. తర్వాత నువ్వు రెస్పాన్సిబుల్గా ఉంటున్నానని చెప్పి ఆ అమ్మాయికి చూపించాలిరా ఎర్రిపూక. అప్పుడు క్లియర్గా అమ్మాయి ఇంప్రెస్ అవుతుంది. దిస్ ఈజ్ వాట్ అట్రాక్టివ్ ఈజ్. ఒక మెన్ అట్రాక్టివ్గా కనిపిస్తున్నాడంటే వాడు ఈ పనులు చేస్తున్నాడు అని అర్థం. ఒక మెచ్యూర్ అమ్మాయికి ఒక అబ్బాయి అట్రాక్టివ్గా కనిపిస్తున్నాడంటే దాని అర్థం వాడు రెస్పాన్సిబుల్గా ఉన్నాడని, ఫ్యూచర్ మీద ఫుల్ ప్లాన్ చేసుకుని ఉన్నాడు, వాడికి ఒక ఐడియా ఉంది, వాడు కష్టపడుతున్నాడని, వాళ్ళ ఇంట్లో ఒప్పించాలంటే వీడు సెటిల్ అవ్వాలని చెప్పి ఆడు తెలుసుకున్నాడని. లైఫ్లో లవ్ కన్నా ఇంపార్టెంట్ అయినవి చాలా ఉన్నాయి, అవన్నీ వాడికి తెలుసు, వాడికి రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి అని చెప్పి ఆ అమ్మాయి అట్రాక్ట్ అవుతుందని అర్థం. నువ్వు ఆ హెయిర్ స్టైల్ వేసుకొని, మంచి డ్రెస్సులు వేసుకొని, బండి వేసుకొని రీ అని చెప్పి లైన్ చేసిన అమ్మాయిలు ఉన్నారు చూడు, వాళ్ళంతా ఇంటర్ నిబ్బీలు, అసలు బుర్ర లేనోళ్ళు. వన్స్ వాళ్ళకి ఒక జ్ఞానోదయం వచ్చాక, వాట్ ఈజ్ వాట్ అని తెలిసాక నిన్ను వదిలి దెంగుతారు. ఫైనల్ గా నేను చెప్తున్న పాయింట్ నీకు అర్థమయ్యింది అని అనుకుంటున్నాను. మెయిన్ థింగ్ వచ్చి నువ్వు 24/7 అవైలబుల్ గా ఉంటే ఏ అమ్మాయి నిన్ను దేకదు, నిన్ను దెంగుతుంది. నువ్వు బిజీగా ఉండాలి, నువ్వు రెస్పాన్సిబుల్ గా ఉండాలి. వాట్ మేక్స్ ఎ మెన్ అట్రాక్టివ్ అంటే బీయింగ్ బిజీ, 24/7 బిజీ. నీకు నీ లైఫ్ మీద కొన్ని ప్లాన్స్ ఉన్నాయి, కొన్ని గోల్స్ ఉన్నాయి. నీ గోల్స్ కి సంబంధించి నువ్వు కష్టపడిన ఈ కష్టపడే ప్రాసెస్ ఉంది చూడు, దిస్ ఈజ్ వాట్ మేక్స్ యూ అట్రాక్టివ్. ఇది నిన్ను అట్రాక్టివ్ గా కనిపించేలా చేస్తుంది. ఈ హెయిర్ స్టైల్, ఈ బట్టలు, ఇవన్నీ బుల్షిట్. నువ్వు ఎంత ఎర్రిపోకులా కనిపించినా నువ్వు ఈ పెట్టే ఎఫర్ట్ ఉంది చూడు, దట్స్ మేక్స్ యూ అట్రాక్టివ్. యు గైస్ ఆర్ గెటింగ్ రైట్ వాట్ ఐఎమ్ సేయింగ్. నేను చెప్తుంది మీకు అర్థం అవుతుంది కదా? ఒక మెన్ అట్రాక్టివ్ గా కనిపించాలంటే ఒక మెన్ రెస్పాన్సిబుల్ గా ఉండాలి ఆ థింగ్స్ లో. లవ్ అనేది సెకండరీగా పెట్టుకోవాలి. లైఫ్ లో సక్సెస్ అవ్వడం, లైఫ్ లో ఏదో ఒకటి అచీవ్ చేయాలనేది ఫస్ట్ పాయింట్ గా పెట్టుకోవాలి. ఇంకా నీకు అర్థం కాలేదు, ఇప్పుడు ఈ వీడియో అయిపోయాక ప్లీజ్ బేబీ రిప్లై బేబీ అని చెప్పి ఇంకొక రొటీన్ని నువ్వు కంటిన్యూ చేస్తున్నావంటే వెళ్ళి నీ సర్వీసింగ్ మొదలెట్టుకో. మళ్ళీ నీ 24 గంటలు నీతోనే ఉంటా, నువ్వేం చెప్తే అదే చేస్తా, నీ బ్యాగ్లు మోస్తా. ఎర్రి పొక్కులరా.
ఫస్ట్ నువ్వు ఎలా సెటిల్ అవ్వాలి దీని మీద పెట్టురా పూకారే. ఇదే నేను చెప్తున్నాను గాయస్. నువ్వు రెస్పాన్సిబుల్గా ఉంటే నీ గోల్ సైడ్ నువ్వు 100% ఇస్తూ ఇదే మెయిన్ థింగ్ అని చెప్పి, ఇదే మెయిన్ పాత్ అని చెప్పి దాని మీద ఫుల్గా ఫోకస్ చేస్తే నువ్వు గుంటల సంగతి పక్కన పెట్టు, ఆటోమేటిక్గా వస్తారు, వచ్చి తీరుతారు. ఇది బుర్రలో బలంగా పెట్టుకో. అమర ప్రేమికుడా, క్లియర్గా నీ కోసమే మళ్ళీ చెప్తున్నాను. నీది ఎంత అమర ప్రేమ అయినా, నువ్వెంత లాయల్ అయినా, నువ్వు ప్రేమ కోసం నీ ఒట్లు పిసుక్కుంటానన్నా, ఎండ్ ఆఫ్ ది డే లైఫ్ మీద నీకు క్లారిటీ లేదు, నీ ఫ్యూచర్ మీద, నీ గోల్స్ మీద నీకు క్లారిటీ లేదు. నీకు క్లారిటీ ఉన్నదల్లా ఒకే ఒక దాని మీద, లవ్ మీద. ఈ క్లారిటీ తీసుకెళ్ళి నువ్వు నీ గొద్దులో పెట్టుకోవడానికి తప్ప ఎందుకు పనిచేయదు. ఎండ్ ఆఫ్ ద డే నీకు నీ లైఫ్ మీద, నీ గోల్స్ మీద, అమ్మాయి ఇంట్లో ఎలా ఒప్పించాలి దాని మీద, ఈ అమ్మాయిని ఎలా బాగా చూసుకోవాలి దీని మీద, ఇవన్నిటి మీద నీ క్లారిటీ ఉండి నీకు లవ్ మీద క్లారిటీ లేకపోయినా ఆబ్వియస్గా తర్వాత వస్తుంది. నీకు లవ్ మీద క్లారిటీ రావాలంటే ముందు నీ ఇవన్నీ బొక్కలు నువ్వు పోడ్చాలి. ఇవి పోడ్చాలంటే ఈ లవ్ కన్నా ముందు నువ్వు వీటికి ప్రియారిటీ ఇవ్వాలి. ఇంతకన్నా క్లియర్గా నేను ఇంకా చెప్పలేనురా. పక్కన ఉంటే టపా లెంపకాయలు కొట్టి మరి ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. నాకు బాగా ఇష్టం ఇలాంటివి. నీకు ఇంకా ఏదన్నా తెలుసుకోవాలి, ఇంకా కావాలంటే ఒకసారి నన్ను కలు, ఫాట్ అని చెప్పి స్టేట్మెంట్కి ఒక లెంపక ఇచ్చి మరి నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అర్థమవుతుంది కదా. లవ్ అనేది సెకండ్ ప్రియారిటీ, ఇవన్నీ ఫస్ట్ ప్రియారిటీ. అండ్ దిస్ ఇస్ వాట్ మేక్స్ యూ అట్రాక్టివ్. నువ్వు అట్రాక్టివ్గా కనిపించాలంటే నీకు ఉండాల్సింది హెయిర్ స్టైల్, మంచి బట్టలు, మంచి బండి, ఇవి కాదు. రెస్పాన్సిబుల్ మ్యాన్ ఆల్వేస్ లుక్స్ అట్రాక్టివ్. ఏ అమ్మాయికైనా, అంత అందమైన అమ్మాయికైనా, ఇప్పుడు ఒక అమ్మాయి నీ రెస్పాన్సిబిలిటీస్ కాకుండా నీ లుక్స్ని చూసి నీకు అట్రాక్ట్ అవుతుంది అంటే దానికి ఇంకా బలి వెలగలేదు. కొన్ని రోజుల్లో బలి వెలుగుతుంది. ఇప్పుడు నిన్ను చూసి నీతో మెసేజ్లు, నీకు కాల్స్ చేస్తున్నా, దానికి బలి వెలిగిన రోజు నిన్ను వదిలి దెంగుతుంది. బుర్రలో పెట్టుకో. నీ లుక్స్ని, నీకున్న బండిని, నువ్వు చేసే దోలాశాలని, నువ్వు చేసే రౌడీజంని చూసి ఒక అమ్మాయి నీకు అట్రాక్ట్ అవుతుందంటే దానికి ఇంకా బల్బు వెలగలేదు. ఒక రోజు బల్బు వెలుగుతుంది 1-2 ఇయర్స్లో. ఆ బల్బు వెలగగానే నీ బల్బుని పగలగొట్టి దెంగేస్తుంది. అర్థమైందా? బుర్రలో పెట్టుకో. ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను. ఇంకా ఇది కూడా ప్రాబ్లమ్స్ ఆటోమేటిక్గా, ఇది అన్ని ప్రాబ్లమ్స్కి లింక్ అయి ఉంటుంది. 70% ఆఫ్ ది ప్రాబ్లమ్స్కి లింక్ అయి ఉంటుంది వీడియో. ఇంకా మీరు ఎవరైనా ప్రాబ్లమ్ షేర్ చేసుకోవాలి అంటే వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ నా ఇన్స్టాగ్రామ్ బయోలో కూడా వెబ్సైట్ లింక్ ఉంది. అండ్ నా ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా నేను కింద ఇస్తాను. ఒకవేళ మీరు కొత్తగా నన్ను చూస్తున్నట్టయితే ఒకసారి నా ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో చేయండి. ఒకసారి చూడండి, నచ్చితే ఫాలో చేయండి. యాజ్ యూజువల్ ఈ వీడియో కన్నా నెక్స్ట్ వీడియో మీ కొత్త చెక్కేసేలా ఉంటుంది. మీ బుర్ర బేట్లేసి వస్తుంది ఆ వీడియో చూస్తే. మీరు గమనించవచ్చు, ఈ వీడియోకి దీని ముందున్న వీడియోకి ఇది డబుల్ డోస్ ఉంటుంది. దీని నెక్స్ట్ వీడియోకి ఆబ్వియస్గా అది ఇంకా డబులే ఉంటుంది. సో ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ దబా కొద్దండి. మీరు సబ్స్క్రైబ్ కౌంట్ పెంచుకుంటూ పోండి. నేను మీ లైఫ్ మీద మీకు క్లారిటీ ఇచ్చుకుంటూ పోతా. ఉంటా మరి. ఇంకొక వీడియోతో మీ ముందుకు దూసుకుంటూ వచ్చేస్తా. ఎంత బేగా కుదిరితే అంత బేగా. బాయ్ గైస్.